హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే నిద్ర లేచాను. 4:30కి నిద్ర లేచి ఇల్లంతా కూడా నీట్గా డస్టింగ్ చేసేసి మొత్తం కూడా ఇల్లు తుడుచుకొచ్చేసాను. మొత్తం ఇల్లు బయట అంతా కూడా నీట్గా మాప్ చేసేసాను అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే వ్యూ చాలా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మన మైండ్ కూడా అంతే ప్లెజెంట్గా ఉంటుంది. నేను ఈ క్లీనింగ్ అంతా చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. సో 4:30 to 5 ఈ క్లీనింగ్ అంతా చేసేసాను. ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి 5:30, 5:45 అలా అవుతుందన్నమాట టైము. సో 5:45కే ఇలా తెల్లారిపోతూ ఉంది. సో ఇంకా నేను ఫస్ట్ అయితే గడపకి పూజ చేసుకుంటూ ఉన్నాను. అంటే పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే గడపకి మనం పసుపు కుంకుమ పెడతాం కదా, అప్పుడు గడపకి అటు సైడ్ ఉండి అస్సలు పెట్టకూడదంట. ఇటు సైడ్ కూర్చొని అంటే ఇంటి లోపల వైపు కూర్చొని మనం గడపకి పూజించుకోవాలి. అంటే పసుపు కుంకుమతోటి పూజించుకోవాలి. అది నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. ముందు నేను కూడా బయట కూర్చొని పెట్టేదాన్ని. అసలు బయట కూర్చొని పెట్టకూడదంట. గడపకి యువతల వైపు అంటే ఇంటి నుంచే మనము గడపని కడిగి నీట్గా పసుపు కుంకుమతోటి పూజ చేసుకొని కుదిరితే బియ్యం పిండితోటి ఒక చిన్న ముగ్గు కూడా అక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా నేను గడపకి పూజ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళేసి ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ప్రతిరోజు ఇంటి ముందర తుడుచుకొని ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. మోస్ట్లీ ప్రతి ఒక్కరు డే స్టార్ట్ అయ్యేది ఈ ముగ్గుతోటే అని నేను అనుకుంటూ ఉన్నా. నాకైతే డే అన్నది స్టార్ట్ అయ్యేది ఈ ముగ్గుతోటే. సో ఫస్ట్ క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో బయట క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. కిచెన్లోకి వచ్చేసేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నా. ఈరోజు పాప కోసం లంచ్కి క్యారెట్ రైస్ చేద్దాము అనేసి ఇక్కడ రైస్ పెట్టేసా. అంటే నేను లేచిన వెంటనే ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో అయితే రైస్ పెట్టేసా. ఇంకా క్యారెట్ రైస్ చేస్తున్నా తన కోసం కాబట్టి క్యారెట్ ఒకటి తీసుకున్నా అనమాట. ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇదే తినేస్తుంది అనుకున్నా, కానీ మధ్యలో లేచిన తర్వాత ట్విస్ట్ ఇచ్చింది అనమాట. మామూలుగా అయితే తినేస్తుంది ఇలా క్యారెట్ రైస్ కానీ పలావ్ కానీ బీట్రూట్ రైస్ కానీ ఏదైనా రైస్ ఐటమ్స్ ఉంటే లంచ్కి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే తినేస్తుంది. కానీ ఈరోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వేరే లిస్ట్ చెప్పిందనమాట. సో చూపిస్తాను నేనేం తనకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనేసి. ఫస్ట్ సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. అటు సైడ్ అయితే రైస్ అవుతూ ఉంది. సో రైస్ అయ్యేలోపు ఇటు సైడ్ నేను ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్, అది వేసేసి అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు ధనియా పౌడరు అలాగే చిటికెడు కారం పౌడర్ కూడా వేసేసుకొని తర్వాత లిటిల్ చాట్ మసాలా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్, దానిపైన వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకొని వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. సో వాటర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు అండ్ కొంచెం నిమ్మరసం వేసేసేసి బాగా మగ్గనివ్వాలి. అంటే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయేంత వరకు ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇది అవుతూ ఉండగా అటు సైడ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం గుంత పొంగనాలు పెడుతున్నా అన్నమాట. ఈరోజు తను బ్రేక్ఫాస్ట్కి గుంత పొంగనాలు విత్ టొమాటో కచప్ తింటానని చెప్పింది. సో వెంటనే గుంత పొంగనాలకి కూడా కలిపేసేసి పెట్టేసా అటు సైడ్. ఇంకా ఇటు సైడ్ అయితే తనకి క్యారెట్ రైస్ చేసేస్తున్నా. అంటే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రైస్ వేసేసి మొత్తం కలిపేస్తూ ఉన్నా అనమాట. ఈ క్యారెట్ రైస్ అయితే సింపుల్గా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఆనియన్ కానీ టమాటో కానీ కొత్తిమీర కానీ అంటే జీలకర్ర ఆవాలు ఇలా ఏమీ ఉండదు. చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఒకసారి అలా ట్రై చేయండి. ఇంకా రైస్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా మా బాబు లేసాడనమాట. వాడు అంటే నిద్రలోనే ఉన్నాడు,
కానీ పాలు తాగుతాను అని చెప్పాడు. ఇంకా నేను వాడి కోసం ఇక్కడ పాలు మరగబెడుతూ ఉన్నా. పాలలో కొంచెం షుగర్ అండ్ కాజు బాదం పౌడర్ అయితే వేసేసి బాగా మరగబెట్టేస్తాను. ఇంకా అటు సైడ్ అయితే గుంత పొంగనాల్ని రివర్స్ చేసేసుకుంటున్నా. ఒక సైడ్ అయిపోయాయి కదా, ఇంకా టర్న్ చేసేసుకొని ఇంకా అటు సైడ్ కూడా ఫ్రై చేసేసి పాపకైతే వేసి ఇచ్చేస్తాను. సో అటు సైడ్ టర్న్ చేసేస్తున్నా. సో మరొక 2 minutes కనుక మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా బాబు మళ్ళీ ఒకసారి మమ్మీ పాలు అన్నాడనమాట. సో వాడి కోసం పాలైతే చల్లార్చి వాడికి ఇచ్చేసాను. తాగేసి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా నేను ఇక్కడ పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా. పాప కూడా రెడీ అవుతుంది. ఇంకా తన కోసం ప్లేట్లో అయితే సర్వ్ చేసేస్తున్నా. చాలా వేడిగా ఉంటాయి కదా, వాళ్ళు తినలేరు, అందుకనేసి ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. సో ఇవి పక్కన పెట్టేసి తనకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. సో క్యారెట్ రైస్ చేశాను కదా, సో తనకి లంచ్ బాక్స్ నిండా కూడా ప్యాక్ చేసేస్తాను. ఇంకా ఈరోజు స్నాక్స్కి వచ్చేస్తే ఏమీ పెట్టట్లేదు. అంటే బయట బిస్కెట్ ప్యాకెట్ ఏదో తీసుకుంటానని చెప్పిందనమాట. ఇంట్లో బిస్కెట్స్ ఉంటే బాక్స్లో అయితే వేసి ఇచ్చేస్తాను, కానీ బయట కొనాలంటే ఇంకా కిందికి వెళ్ళి కొనేస్తాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశా కదా, గుంత పొంగనాలు కెచప్ అది తీసుకొచ్చి తనకి ఇచ్చేసాను అనమాట. తనకి చాలా ఇష్టం. మా బాబుకి ఫస్ట్ ఇది బాగా ఇష్టం అనమాట. స్వాడ్ తింటుంటే తనని చూసి తిని కూడా నేర్చుకుందనమాట. ఇంకా బ్యాగ్ అయితే సర్దేస్తున్నా, లంచ్ బ్యాగ్. క్యారెట్ రైస్ పెట్టాను కదా బాక్స్లో, అది చిన్న స్పూను అలాగే నాప్కిన్ పెట్టి తన లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసి తనని రెడీ చేసేసి స్కూల్లో వెళ్ళి దింపి వచ్చేసాను అనమాట. సో అప్పటికి నాకు ఒక 50% వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట. పూజ ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేసుకోలేదంటే పూజ చేసుకోవడానికి పువ్వులు లేవన్నమాట. పాపని స్కూల్లో దింపేసేసి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చి ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను. పూజ అయితే కంప్లీట్ చేసుకొని నా మనసులో కోరికలన్నీ శివయ్య దగ్గర చెప్పుకొని వచ్చేసా. ఇంకా కిచెన్లోకి వచ్చి నా కోసం ఒక మంచి కాఫీ కలుపుకుంటున్నా. మార్నింగ్ ఇది తాగకపోతే అసలు డేనే స్టార్ట్ అవ్వదు అన్నట్టు ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ బెస్ట్ కాదు కదా, అసలు బెస్టే కాదు. బట్ ఇప్పుడు కూడా తాగకపోతే అసలు బ్రెయిన్ పనిచేయదు. ఇప్పటి నుంచి మరో టాస్క్ నాకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మా వాడు ఉన్నాడు కదా, వాడు ఇంకా లేలేదు. పాలు తాగేసి మార్నింగ్ పడుకున్నాడు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు లేస్తాడనమాట. సో వాడికి అంత సెగ్రిగేట్ చేయాలంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో అందుకనేసి ఒక మంచి కాఫీ తాగేసాను. ఇంకా చెప్పాను కదా, కాఫీ తాగంగానే లేసాడనమాట వీడు. సో లేసేసి ఫస్ట్ అయితే బ్రష్ చేసేస్తాడు వెళ్ళి. సో ఈరోజు వాడే బ్రష్ చేస్తాడంట. సో ఇక్కడ చూడండి, మొత్తం కూడా షింక్ దగ్గర నించుని బ్రష్ చేస్తూ ఉన్నాడనమాట. సో చిన్నపిల్లల బ్రష్ చేయరా దాంతో అంటే, లేదు నాకు ఇదే నచ్చింది అంటే. వాడికి రెడ్ కలర్ బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అంటే వాడికి చాలా ఇష్టం. అది రెడ్ కలర్లో ఉంటుంది కదా టాయ్స్ ఏదైనా కూడా. సో అందుకనేసి అది రెడ్లో ఉంది అనేసి దాన్ని వాడుతున్నాడు అనమాట. సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని హ్యాండ్ వాష్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు. సో వాడికి ఎర్లీ మార్నింగ్ స్నానం చేయాలంటే అస్సలు నచ్చదు. అందుకనేసి వాడికి ఫస్ట్ మార్నింగ్ బ్రష్ చేసి రెడీ చేస్తారన్నమాట. ఇలా ఫేస్ వాష్ అలా చేపించేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్లో లేదా ఈవినింగ్ టైమ్స్లో స్నానం చేసేస్తాడు ప్రతిరోజు. మార్నింగ్ టైమ్స్లో అయితే అస్సలు చేయడు. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టవెల్తో తుడిచేసుకొని ఇంకా పూజ చేశాను కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాడనమాట. సో అసలు వీడికి దేవుడి దగ్గర ఉన్న కుంకుమ పెట్టుకోవాలంటే చాలా ఇష్టము. సో ఇంకా వాడు దీపముద్ర వద్దు ఫైర్ అవుతుంది అన్నా కూడా, నేను పెడతాను అన్న కూడా అస్సలు నువ్వు వద్దు నేనే పెట్టుకుంటా అనేసి ఇక్కడ పెట్టుకుంటున్నాడు అనమాట. ఇట్స్ ఓకే, నేను పక్కనే ఉన్నా. సో వాడిని జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నా, డో వరీస్. ఇంకా వాడైతే బొట్టు పెట్టేసుకున్నాడు. సో చూపించరా అంటే చూపిస్తున్నాడు. చాలా చక్కగా పెట్టుకుంటాడు, వాడికి బాగా అలవాటు అనమాట. సో దీపం పెట్టినా పెట్టకపోయినా పూజ గది ఓపెన్ చేసుకొని వాడే బొట్టు పెట్టుకుంటాడు. ఇంకా
వాడికైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తూ ఉన్నాం. గుంత పొంగనాల్ని వాడికి ఫుల్గా ఇస్తే తినడనమాట. ఇలా కట్ చేసి హాఫ్ కట్ చేసి కెచప్ వేసేసి ఇచ్చేస్తాను. వీడికి చాలా ఫేవరెట్ ఇది. మా పాప కంటే ముందు వీడికే ఫేవరెట్. వీడు తినడం చూసి మా పాప నేర్చుకుందనమాట. ఇలా కెచప్ తోటి గుంత పొంగనాలు తినడం చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. అంటే మనకు అంత నచ్చదు కానీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఓకే మనం కూడా తినొచ్చు. ఓకేలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే 100కి 100% నచ్చేస్తుంది. వేరే చట్నీలు వాటితో కంటే ఇలా కెచప్తో అయితే ఇష్టంగా తినేస్తారు. అండ్ ప్లేట్ కూడా ఖాళీ చేస్తారనమాట. సో ఎలా ఉందిరా అంటే సూపర్గా ఉంది అంటున్నాడు అనమాట. నిజంగా బాగుందా అంటే నిజంగా బాగుంది అని అయితే చెప్తున్నాడు. సో వాడైతే అలా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా నా కోసం నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట. గుంత పొంగనాలు అలాగే క్యారెట్ రైస్. సో ఇంకా మా వారైతే క్యారెట్ రైస్ నేను తినను, నాకు కూడా గుంత పొంగనాలే కావాలి అని చెప్పారనమాట. సో ఇంకా క్యారెట్ రైస్ పాపకైతే వేసి ఇచ్చాను. ఇంకా నా కోసం వేసుకున్నాను. నైట్ది గోంగూర పచ్చడి ఉన్నిందనమాట. అసలు ఈ మాటకా మాట ఈ గోంగూర పచ్చడి తర్వాత ఈ క్యారెట్ రైస్ అయితే అదిరిపోయిందనమాట రుచి. ఇంకా మా వారికి వచ్చేసేసి గోంగూర పచ్చడితో తినండి అంటే వద్దు అది నిన్నటిది అని చెప్పారు. ఇంకా వెంటనే ఎర్రకారం అయితే చేసి ఇచ్చేసాను. ఆయనకి ఎర్రకారం గుంత పొంగనాలంటే ఫేవరెట్. సో ఆయనకి అది వేసి ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ పెట్టేసి ఇంకా గోంగూర పప్పు అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. సో ఇవి రెండు స్టవ్ మీద పెట్టేసా. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.